అమ్మ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు? 15 సంవత్సరాలు అయింది కొడుక ఇక్కడ ఉండబట్టి. నా ఇయర్స్ 65 85 ఇయర్స్ నాకు. ఉమ్, ఈ అపార్ట్మెంట్లో అందరికన్నా నేనే పెద్ద. ఉమ్, ఆ, ఏం చేయాలి చెప్పు. ఎట్లా గుండె పగిలిపోతుంది. అన్నం సరిగ్గా తినబుద్ధి అయితే లేదు, భయం అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, చిన్న పిల్లలను మనవల్లాక భావించమను, కొంచెం పెద్దోళ్ళను కొడుకులాక భావించమను, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాక భావించమను, మాలాంటి వాళ్ళను తల్లిలాక భావించమను. మా ఇండ్ల కాడికి రావద్దని చెప్పండి. అదే మా కోరిక. మా 450 కుటుంబాలు ఒక్క కుటుంబం లాగా ఉన్నాం మేము. ఈ ఈ బిల్డింగ్ మాత్రం ఇది వదిలిపెట్టి పోవాలని ఎవ్వరికీ లేదు ఇష్టము. చెప్పండి దయచేసి, ఆయనకు నమస్కారం చెప్పండి, ఏమనుకోవద్దని చెప్పండి. చెప్తున్నా కదా, ఇన్ని విధాలు చెప్తున్నా. చిన్నపిల్లలను మనవల్లాక భావించమను, ఇంకా కొంచెం పెద్దోళ్ళను కొడుకుల్లాక, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాక, మా అట్లాంటి వాళ్ళని తల్లుల్లాక భావించి మా మీద దయ ఉంచి ఈ బిల్డింగుల దగ్గరికి మాత్రం రావద్దని చెప్పండి. అంత ఇష్టం ఉంటే ఇంకా అంత కనికరం అనేది ఉంచమని చెప్తున్నాను. అంత కనికరం లేకుంటే దివ్యప్రసాదం పెట్టమని చెప్పండి అందరికీ. దివ్యప్రసాదం అంటే ఇంత ఇంత పెడితే జాలిగా అందరు పరమ పదవి ఎంతారు. అప్పుడు ఆయన ఇష్టం ఉన్నట్లు చేస్తాడు. అది అమ్మ, మీ ఏజ్ లో మీరు మస్తు ప్రభుత్వాలను చూసారు. అప్పట్లో ఇంద్రమ్మ రాజ్యం కూడా చూసారు. చూసినాము. రజాకార్ల జమానా చూసిన నేను. రజాకార్లు మీరు పుట్టలేదు, ఎన్నడో పుట్టలేదు, ఆయన కూడా పుట్టలేదు. రజాకార్లు అంటే 80 ఏండ్ల నాడు ఆ రజాకార్లను కూడా చూసిన. మరి నా మొండె ఎట్లుంది ఇదంతా చూడనిక్కున్నదేమో నా కర్మ. ఇంకా అదే రోజు లాస్ట్ మా ఇంటికి వచ్చిన రోజు, మా ఊరికి వచ్చిన రోజు రజాకార్లు. ఒక తుర్కోడు పొగాకు అమ్ముతుండే, రోజు వచ్చి మా ఇంటికాడ సద్ది రొట్టెలు వేస్తే తినిపోతుండే. రజాకారుల్లో కలిసి వచ్చిండు. ఆ రోజు 200 మంది వచ్చిండ్రు. అదే రోజు లాస్ట్. ఇంకా వాడు అంటున్నాడు, తీసుకొచ్చి ఒకడికి ఇచ్చి వీడిని ఈ పిల్లని ఏమైనా చేయాలంటే వాడు అంటున్నాడు, మీదికేసి కత్తి పడతా అంటున్నాడు. ఇంకోగా ఆయన ఎవరో పోయి చెప్పిండు, తుర్కాయన మామ మామ అంటుంటున్నాను. ఉరుకొచ్చి సంకలకి వెళ్ళి గుంజుకొని మా మేనత్తకి ఇచ్చిండు, అక్క ఇంట్లోకి ఎత్తుకపో అని. అటువంటి జమానా కూడా చూసిన నేను. మరి ఇంత మొండి జీవి, ఇంత ఏండ్ల దానిక బతికే ఉండ, ఇది చూడనికే నా కర్మ ఉందే ఏంది. అమ్మ, అప్పట్లో కాంగ్రెస్ జమానా ఎట్లుంటుండే? కాడద్దు మంచిగా చూసింది అన్న విన్నాం మేము. కానీ అప్పటి కాంగ్రెస్ జమానాకి ఇప్పటి కాంగ్రెస్ జమానాకి ఏమని విమర్శించాలి? ఏమని మేమేమో చూసినాం, మీరేమో విన్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నేను అనుకున్నా, చూడు బిడ్డ, మా ఊర్లల్లో మాది మహబూబ్నగర్, స్కూళ్ళు దగ్గర ఉంటుంది, పిల్లలు చదువుకోవడానికి, హాస్పిటల్ దగ్గర ఉంటుంది, అన్ని దగ్గర ఉంటాయి, రోడ్లు దగ్గర ఉంటాయి, ఆఫీసులు దగ్గర ఉంటాయి అనుకొని వచ్చినాము ఇక్కడ మా ఊరు వదిలిపెట్టి. ఇక్కడికి వచ్చి ఇది మంచిగా ఉంటుంది, ఈ రోడ్డుకు దగ్గర ఉంటుంది ఇల్లు అని ఇది కొనుక్కున్నాం. పిల్లలు జాబ్ అంటే జీతం అంటే ఒకటే కదరా. మా పిల్లలను ఆ గాసం పెట్టి తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాము. ఇది చేయడం మాత్రం ధర్మం కాదు ఆయనకు అని చెప్పండి. అప్పటి కాంగ్రెస్కి ఇప్పటి కాంగ్రెస్కి ఇంకా అప్పుడైనా అహింసావాది కదమ్మా గాంధీ మహాత్ముడు ప్రాణం అందరి కొరకే వదిలిండు. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేయడం మాత్రం ధర్మం అనిపించదు. ఇందిరాగాంధీ అంత మంచిగా చేసింది, మళ్ళీ ఎవరి మీద ఏం చేసిందో తెలియదు, కానీ జనాలకైతే మంచిగానే చేసింది. రాజశేఖర రెడ్డి మంచిగానే చేసే, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి, రోసయ్య వచ్చే, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే, చంద్రబాబు నాయుడు వచ్చే, రామారావు వచ్చినప్పుడు పెన్షన్లు చేసే బీదోళ్ళకు, బియ్యం చేసే, అన్నీ చేసి 50 రూపాయల పెన్షన్ ఉండే అప్పుడు. 50 రూపాయలు పోయి కేసీఆర్ 2000 చేసి, 200 ఈయన చేసిన చంద్రబాబు నాయుడు 200 చేసే, ఈయన 2000 చేసే కేసీఆర్. వీడికి నీళ్లు లేకుండా మంచినీళ్ళు మాకు తాగనికే కేసీఆరే నీళ్లు తెప్పించే. 24 గంటలు కరెంటు ఉండకుండా అప్పుడు రోజుకు 2-3 గంటలు ఉంటే ఎక్కువ అవుతుండే. ఇప్పుడు 2-3 నిమిషాలు కూడా పోకుండే రాజశేఖర రెడ్డి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది పోవడం. కానీ ఇంకా ఏం చెప్పాలి చెప్పు, ఏం చెప్పాలి?